నైట్ ఇండియా టైం 12:30 అవుతుంది. ఈ టైంకి నేను వీడియో చేస్తున్నాను. మన తెలుగులో న్యూస్ ఛానల్ లంబడి ఉడుకులు ఎవరైతే ఉన్నారో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది చూపించట్లేదు, మొత్తం గ్రాఫిక్ యాడ్ చేసి ఏదో వర్క్ జరుగుతున్నట్టు చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక వారం కూడా ఒక వీడియో పెట్టాను వాళ్ళని తిడుతూ. అదేవిధంగా మన ఇండియాలోని ఫేమస్ యూట్యూబర్ అతని పేరు ధ్రువరాతి, అతనైతే రియాక్ట్ అయ్యాడు నాలాగానే. నేను ఒక వారం కూడా తిట్టానుగా, అదేవిధంగా ఇతను తిట్టాడు హిందీలో. అంటే ఒక మాట అన్నాడు, దానికి చాలా అర్థం ఉంది తెలుగులో. సరేనా, అతను ఏమన్నాడో చూడండి. అతను చాలా ఫేమస్ యూట్యూబర్. పొలిటికల్ న్యూస్ చెప్పడంలో కానీ, ఏ టెక్నాలజీ గురించి చెప్పడం కానీ, ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియో చేస్తాడు. అతనికి వచ్చేసి 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పేరు ధ్రువరాతి, ఛానల్ నేమ్. మళ్ళీ అతను చూపించిన ఛానల్ ఫేమస్ ఛానల్ ఇండియా న్యూస్ టుడే, ఇండియా న్యూస్, ఎన్డీటీవీ. ఆ ఛానల్ అన్నిటిపైన ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ఆ రీల్ చూడండి ఒకసారి మీరు. చూడండి, ఇప్పుడు నేను తెలుగులో అయితే మాట్లాడాను లంబడుగులారని చెప్పేసి, అదే విధంగా అతను మాట్లాడాడు హిందీలో. ఇండైరెక్ట్ గా ఇదే వస్తుంది. సో ఇది వినండి అతను ఏం మాట్లాడన్నది. न्यूज चैनल्स ने अपनी औकात दिखा दी, ये देखो इंडिया न्यूज ने बुर्ज खलीफा को ही गिरा डाला। टाइम्स नाउ ने कहा कि मिसाइल्स ने बुर्ज खलीफा को हिट कर दिया है। न्यूज 18 ने बुर्ज खलीफा पर हमले का पहला वीडियो दिखाने का दावा किया। देखो थंबनेल में कैसे बुर्ज खलीफा पर आग लगते हुए दिखाई है, लेकिन असली में ऐसा हुआ ही नहीं। इसी तरह राहुल शिवशंकर और अंजना ओम कश्यप ने ये वीडियो शेयर करते हुए कहा कि दुबई पर हमला हो रहा है, लेकिन एक्चुअली में कुछ दिन पहले बहरीन पर हुए हमले का वीडियो था। इस बार एनडीटीवी भी पीछे नहीं रहा। इसके रिपोर्टर आदित्य राज कौल ने सऊदी अरेबिया में यूएस एम्बेसी पर हमले की खबर पर एक पुराना वीडियो चला दिया। ये खबर जरूर सच थी, लेकिन ये वीडियो अनरिलेटेड था। इसके अलावा ये वीडियो देखिए जो टाइम्स नाउ और रिपब्लिक टीवी ने चलाया। इसमें क्लेम किया जा रहा है कि एक महिला दुबई के एक अपार्टमेंट में लाइव स्ट्रीम कर रही थी और एक ईरानियन मिसाइल ने उस अपार्टमेंट को उड़ा दिया। लेकिन ये वीडियो ना तो दुबई के किसी अपार्टमेंट का था, ना ही दुबई का था। सबसे शर्मनाक बात यह है कि कुछ मीडिया वाले लोग एआई जनरेटेड विजुअल्स का ऐसे इस्तेमाल कर रहे हैं जैसे कि ये वॉर की असली फुटेज हो। लोग न्यूज खोलते हैं सच देखने के लिए, ना कि ऐसे एआई जनरेटेड वॉर वीडियोस देखने के लिए। जितने तेज सायरन्स इन न्यूज चैनल्स के ఒక 2 మినిట్స్ ఉంది, మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా తగ్గట్టుకున్నట్టు చూపిస్తున్నారట మన హిందీ న్యూస్ ఛానల్. మన తెలుగులో ఎలా అయితే చూపిస్తున్నారో అంతకన్నా బేకారుగా, అంటే ఎన్డీటీవీ, ఇండియా న్యూస్, పెద్ద పెద్ద ఛానల్ అవి బుర్జ్ ఖలీఫాకి మొత్తం ఫ్లోర్ కలిపినట్టు చూపిస్తున్నాయి. అంత తర్వాత ఇక్కడ బేరన్న ఉన్న అటాక్ అయింది, అది బుర్జ్ ఖలీఫా దగ్గర మన దుబాయ్లో అటాక్ అయిందని చెప్పేసి అది వీడియో పెట్టేసి ఇది దుబాయ్లో ఉందని చెప్పేసి కవర్ చేసి చూపిస్తున్నారు. కాకపోతే యాక్చువల్లీ ఒక 1 వీక్ బ్యాక్ బేరన్ అయిందట. ఆయన మళ్ళీ ఇరాన్ యూఏఈలో ఏదైతే వార్ జరుగుతుందో అక్కడ మిస్సైల్ సౌండ్స్, వార్ సౌండ్స్ వస్తాయిగా, అంతకన్నా ఎక్కువ మన టీవీ ఛానల్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ మొత్తం బాంబులు ఒడినట్టు, బాంబులు లేచినట్టు, హెలికాప్టర్లు గుద్దుకున్నట్టు సేమ్ మన టీవీ లో చూపిస్తారా ఆ విధంగా డబ్బులు ఉన్నారు. ఇంకా హిందీలా మనకు కూడా నాలే కోపం వచ్చేసింది. కోపం చేసి వీడియో అయితే పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 అవర్స్ ముందు. నాకు ఒక్కరికే కోపం రాలేదు, ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్ కూడా కోపం వచ్చింది మీరు చూపించే న్యూస్ వల్ల. మనం ఒకసారి తెలుగు ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మొత్తం ఈ వీడియో వినండి మీరు. లాస్ట్ కి ఏమంటాడో వినండి ఒకసారి మీరు, మీకు అర్థమవుతుంది. తర్వాత నేను చెప్తాను తెలుగులో అది. इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी के ताजा आंकड़ों के मुताबिक और जहां पूरी दुनिया में इस वॉर को डिकोड करने के लिए एक्सपर्ट्स को बुलाया जा रहा है, वहीं इंडियन मीडिया ये काम एस्ट्रोलॉजी से कर रही है। चित्रा त्रिपाठी ने क्लेम किया कि ये वॉर इसलिए शुरू हुई क्योंकि ईरान की कुंडली खराब थी। ఏమంటున్నా అంటే వార్ ఎందుకు జరుగుతుంది ఇరాన్కి దుబాయ్కి మధ్యలో, ఆయన యూఎస్ మధ్యలో అని చెప్పేసి ఒక ఆస్ట్రాలజీని పిలిపించారట. ఒక పంతులు పిలిపించి లైవ్ కూర్చొని పెట్టి ఎందుకు జరుగుతున్నా అంటే ఇరాన్లో ఒక కుండ లెక్క సంథింగ్ ఏదో ఖరాబ్ అయింది, అది మంచిగా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అర్థమైంది, ఒక ఆస్ట్రాలజీ పంతులు, ఒక గుడి పంతులు తీసుకొచ్చి అతను లైవ్ లో పెట్టి అతను మాట్లాడుతున్నారు. మరి ఎందుకు వారైతే దీనికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి ఇంత ఘోరంగా చేస్తున్నారు వాళ్ళు. ఏం చిల్లర కాదురా మీరు. వినండి. न्यूक्लियर टेंशन और ट्रंप की नीतियों से नहीं भड़का, बल्कि इसके पीछे ईरान की कुंडली के भी दोष हैं। एक एस्ट्रोलॉजर ने तो ये तक प्रेडिक्ट किया कि ग्रहण के बाद में चाइना इस वॉर में शामिल हो जाएगा। ग्रहण जब चल रहा होगा और ग्रहण के होते होते भी अब इस युद्ध से दूर नहीं रहेगा, वो भी अब इस युद्ध में कूदने वाला है। सबसे घटिया चीज जो ये करते हैं वो है वॉर की डेथ्स को एक क्रिकेट मैच स्कोर की तरह दिखाना। एक के बदले 14 मारा। ट्रंप जीते ना ईरान हारा। ఒక క్రికెట్ స్టేడియంలో మన స్కోర్ చెప్తారుగా, ఆస్ట్రేలియా ఎంత కొట్టింది, ఇండియా ఎంత కొట్టిందని చెప్పేసి. అదే విధంగా మనుషులు ఈ కంట్రీ ఇంతమంది చనిపోతున్నారు, ఈ కంట్రీలో ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి కౌంట్ లాగా, స్కోర్ లాగా. स्क्रीन पर देखिए कैसे एक स्कोर कार्ड बना रखा है लोगों की डेथ्स का। असलियत में दोस्तों देश दुनिया में कुछ भी हो रहा हो, इन न्यूज चैनल्स को सच से फर्क नहीं पड़ता। इन लोगों के लिए ये वॉर्स, ये अटैक्स, ये सिर्फ टीआरपी बटोरने का तरीका है। याद करो जब अर्नब गोस्वामी की व्हाट्सएप चैट्स लीक हुई थी तो क्या निकल कर आया था वहां पर। पुलवामा हमले के बाद अर्नब गोस्वामी ने व्हाट्सएप पर लिखा था, दिस अटैक वी वॉन लाइक क्रेजी। अगर आपके परिवार या आपके दोस्तों में से अभी भी कोई न्यूज चैनल्स को देखता है तो उनके साथ ये वीडियो शेयर करो। अपना टाइम वेस्ट करना बंद करो। ये तब तक नहीं सुधरेंगे जब तक जनता इन्हें पूरी तरीके से बॉयकॉट ना कर दे। इससे ना सिर्फ देश को नुकसान हो रहा है बल्कि नुकसान आपके दिमाग पर भी हो रहा है। जब आप बार అర్థమవుతుందా ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎంతమంది చూస్తే అంతమంది వాళ్ళు లైవ్ పెడతారు. రాత్రి 12 అయినా ఒకటే లైవ్ చాలా ఉంచుతారు.
ఏదైతే జరుగుతుందో అది చూపించారు, దానికన్నా డబ్బులు చూపించి మిమ్మల్ని ఆ టీవీలో ఉండేటట్టు చేశారు. మీరు ఎంత చూస్తే వాళ్ళు అంత ఎక్కువ చేశారు, మీరు న్యూస్ చూడకండి అని చెప్పి చెప్తున్నాడు. సో మీరైతే ఏ ఛానల్ అయితే మీకు ఫేక్ గా న్యూస్ చెప్తుందో, మన తెలుగు ఛానల్ అయినా హిందీ ఛానల్ అయినా, వాటిని అయితే చూడకండి సరేనా. మీరు ఎంత చూస్తే అంత చేశారు వాళ్ళు. నేను అనుకున్నాను, నేను ఒక్కరిని చేశాను అనుకున్నాను. ఇందులో నెంబర్ 1 యూట్యూబర్ అతను ఎడ్యుకేషన్ లా, అతను కూడా రియాక్ట్ అయ్యాడు ఈ న్యూస్ ఛానల్ చూసి. ఎందుకంటే బుజ్జి ఖలీఫా గంటుకున్నట్టు చూపిస్తున్నారు. ఇంత ఘోరమా? ఇండియన్ న్యూస్ కూడా, ఇండియన్ టుడే న్యూస్ కూడా, మళ్ళీ ఎన్డీటీవీ, పెద్ద పెద్ద ఛానల్ అవి. ఒకసారి మన తెలుగు న్యూస్ ఛానల్ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 11 అవుతుంది, 5 తారీఖు, అండ్ ఇండియన్ టైంలో 12:30 అవుతుంది. మరి మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి మన తెలుగు ఛానల్ సరేనా. తెలుగు న్యూస్ దుబాయ్ ఉన్నారా లైవ్లో? యుద్ధ భయం, దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్, ప్రపంచ ప్రయాణ వ్యవస్థ స్తంభన. ఆల్రెడీ చాలా అయిపోయింది ఎయిర్పోర్ట్, ఒక 15 అవర్స్ అవుతుంది విడిపెట్టి. ఓకే, దుబాయ్లో ఎగురుతున్న ఎయిర్పోర్ట్లు విమానాలు సరే. ఓకే, దుబాయ్పై బాంబుల వర్షం, మహా న్యూస్ తెలంగాణ 2 అవర్స్ ముందు దుబాయ్లో బాంబుల వర్షం అన్నమాట. చూడండి, వెన్నెల కాసింది బయట. నిన్ననే పౌర్ణమి అయిపోయింది, నిన్న మొన్నను వెన్నెల కాసింది, బయట కూర్చొని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దుబాయ్పై బాంబుల వర్షం. ఓపెన్ చేద్దాం మరి. టూరిజం బాగా ఎఫెక్ట్ అవుతున్నది అని చెప్తాం. ఏమంటారు చూద్దాం. 2 అవర్స్ అవుతుంది పెట్టి. దుబాయ్లో ఇప్పుడు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి చెందినటువంటి వారి. మరి ఇప్పుడు దుబాయ్లో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకర యుద్ధంలో దుబాయ్ కూడా దెబ్బ తగులుతుందట. దుబాయ్ మీద కూడా దుబాయ్కి దెబ్బ తగులుతుందట ఇరాన్ చేయబట్టి. మీరు ఈ ఖచ్చితంగా ఛానల్ చూడకండి సరేనా. మన తెలుగులో ఎవరైతే ఉన్నారో అందరికి రిక్వెస్ట్, మన తెలుగు ఛానల్ న్యూస్ ఛానల్ ఏవైతే ఫేక్గా న్యూస్ స్ప్రెడ్ చేశారో అవైతే చూడకండి ఓకేనా. ఈ బుర్జి ఖలీఫా అగ్గంటుకున్నట్టు పెడితే అది మాత్రం చూడకండి, ఎందుకంటే ఇక్కడ అగ్గంటుకోలేదు, దాని దగ్గర కూడా రావు బాంబులు సరేనా. హిందీలో ఇంకా బెకార్ ఉండదానికన్నా తెలుగులో కన్నా మొత్తం బుర్జి ఖలీఫా అగ్గంటుకున్నట్టు, ప్లస్ ఇక్కడ మిస్సైల్ ఎగురుతున్నట్టు, వార్ జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. అలా ఇంత ఘోరమా? అండ్ ఒక వీడియో చూపిస్తాను, వీడియో చూడండి ఒకసారి మీరు. Exactly, we are ready to stop the war, but the negotiating should be with the dignity, not dictating something against Iran. ఇది ఒక 2 days బ్యాక్ మీడియా ఛానల్ వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇతను ఎవరంటే సుప్రీం లీడర్ ఎవరైతే చనిపోయారో ఖమేని, అతను కొడుకు. ఏమంటున్నాడు అంటే, అతను మేము వారాపడానికి సిద్ధంగా ఉన్నాము, మనం ఒక పద్ధతి అగ్రిమెంట్ అయితే రాసుకుందాము, అది మీకు మాకు ఒకే విధంగా ఉండాలి, మేమైతే ఇక యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 2 days బ్యాక్. కానీ ఈ రోజు ఒక 1 hour ముందు అబుదాబిలో ఒక సంఘటన జరిగింది. సో వీళ్ళని ఎవరు నమ్ముతారు మాటలు? 2 days ముందు చెప్పాడు ఇలా. Exactly, we are ready to stop the war. ఈ రోజు జరిగింది ఒక 1 hour ముందట. అది రేపు తెలుస్తుంది ఏమైందని చెప్పేసి. అక్కడ ఏమైందని తెలియగానే మీకైతే రేపటి వీడియోలు చెప్తాను నేను. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది, అంటే ఇండియాలో 1 అవుతుంది అనమాట. 5 తారీఖు రోజు ఈ వీడియో మీరు పొద్దున చూస్తుంటారు. మధ్యాహ్నం అయితే ఒక మీటింగ్ ఉంది, జీసీసీ కంట్రీలు ఎన్ని కంట్రీలు అయితే ఉన్నాయో అవన్నీ కంట్రీలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ అయితే జరగబోతుంది ఇరాన్ గురించి. సో ఈవినింగ్ వరకు అయితే మనకైతే అప్డేట్ వస్తుంది ఏం డిసిజన్ తీసుకున్నారని చెప్పేసి. అండ్ రేపు ఈవినింగ్ అయితే ఒక మంచి వీడియో రాబోతుంది. ఈ మీటింగ్ గురించి అని కాదు, ఇరాన్ దుబాయ్ పైన ఎందుకు అటాక్ చేసింది, కొంచెం డీటెయిల్ గా ఉండబోతుంది వీడియో, కొంచెం ఎమోషనల్ కూడా ఉండబోతుంది. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. ఈవినింగ్ టైం అయితే 6 PM వస్తుంది అది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ వాతావరణం చూస్తుంటే నాకైతే ఇది ఇప్పుడే ఆగిపోయేటట్టు లేదనిపిస్తుంది. ఒక ప్రాక్టికల్ గా చెప్తున్నాను, ప్రెసెంట్ మూమెంట్ అయితే ఏం లేదు, కాకపోతే ముందు ఇది ఇంకా కొనసాగుతుంది అనిపిస్తుంది. ఇంకా ఇదైతే ఈ రోజు జరిగే మధ్యాహ్నం మీటింగ్ బట్టి ఫైనల్ అయితే అయిపోతుంది. మరి కాంప్రమైజా లేదా అన్నది. అండ్ ప్రెసెంట్ ఒకసారి వెదర్ చూస్తారా మీరు ఎలా ఉందో. నైట్ చూడండి, వెన్నెల కాసింది, కనిపిస్తుందా? ఓపెన్ టెర్రస్, వెన్నెల ఎంత బాగుంది. అండ్ ఫైనల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఛానల్ అసలు చూడకండి. అలాగే మీ మమ్మీ డాడీకి చెప్పండి, ఇక్కడ ఎవరైతే చూస్తున్నారు వీడియోస్ ఇక్కడ నుంచి చెప్పండి మీ మమ్మీ డాడీకి. మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ వాతావరణం ఎలా జరుగుతుందని చెప్పేసి. సో యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందో అది చూపిస్తే ఓకే, ఇది కాకుండా దానికి డబ్బులు ఆడేసి చూపించే ఛానల్ చూడకని చెప్పండి మీ మమ్మీ డాడీకి. అండ్ ఎన్నో చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను ఏదైనా పెద్ద జరిగితే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను, అది మీకోసం. భయపడే విధంగా అయితే చెప్పాను, నార్మల్గా ప్రాక్టికల్ రియల్గా ఏదైతే జరుగుతుందో అది చూపిస్తాను, ఆల్రెడీ చూపించాను కూడా. సో మన ఛానల్ ఎక్కువ అదే ఉంటుంది నిజం, అది ఏదైనా కానీ ఇన్ఫర్మేటివ్ అవ్వచ్చు, జాబ్స్ గురించి కావచ్చు, వార్ గురించి కావచ్చు, వేరే ఏదైనా మీరు చూసుకున్న ఛానల్. ఓకే, మరి నేనైతే ఉంటాను. టైం వచ్చేసి 11:45 అవుతుంది. సో పడుకోవాలి, మార్నింగ్ లేవాలి మళ్ళీ. అండ్ మీరైతే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా వీడియో ద్వారా మేము ముందుకు వస్తాను. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ ని అయితే వెయిట్ చేయను, దానికి ఒక వాల్యూ యాడ్ చేస్తూ నాకు తెలియని తెలుసుకొని ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఇండియా టైం. ఓకే, నేనైతే ఉంటాను. సో పడుకోవాలి, నిద్ర వస్తుంది. బాయ్ బాయ్.